జగన్ మంచోడు కాబట్టి మా తాతను రాజారెడ్డి గారిని చంపిన వాళ్ళు ఈ రోజుకి కూడా ప్రశాంతంగా బతుకుతూ ఉన్నారు. జగన్ చెడ్డోడు అయినంటే వాళ్ళంతా బతుకుండేవారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ శక్తి మీడియా. మేము జీకే రాజు. మన మావిజ్ఞాన సృష్టికర్త, మన గుడ్డల పార్టీ అధ్యక్షుడు బెంతహై ఏదో చెప్తానండి, విన్నారు కదా పైన. మన బెంతహై ఏం చెప్పాడు, చాలా ఎంత మంచివాడు అంటే వీళ్ళ మంచివాడు కాబట్టి వాళ్ళ నాన్నగారి చంపిన కూడా బతుకున్నారంటండి. అది వేరే వీడియోతో చెప్తారండి మీకు ఎంత బతుకున్నారని అన్నీ నేను క్లిప్పింగ్ దోశ చెప్తాను. పరిటాల రవి గారిని చంపించింది రాజశేఖరరెడ్డి డైరంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫోర్స్ చేసి రాజశేఖరరెడ్డి మీద ఒత్తిడి తెచ్చి పరిటాల రవి గారిని చంపించారండి. అది ప్రపంచం అన్నది, రాష్ట్రమే కాదు ప్రపంచం, దేశమంతా తెలుసు, ప్రపంచమంతా తెలుసు. పరిటాల రవిని ఏమైనా చంపారంటే రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. వాళ్ళని చంపిన అంతకులను కూడా జైల్లో ఆ సాక్ష్యాలు లేకుండా చేసి వాళ్ళని కూడా చంపించారండి. వీళ్ళు ఆ నరహంతకులు, నరరూప రాక్షసులు వేయలేరండి. అది ఈ విషయంలో బట్టి అందరూ ఒప్పుకోవాల్సిందే. అందరికి తెలిసిన పచ్చి నిజమేనండి, ఇది బహిరంగ నిజం. ఇది ఎవరికి తెలిసిన పరిటాల రవిని చంపింది ఎవరో అంటే ప్రత్యేకంగా చెప్తారండి. ఎవరో కాదు, రాజశేఖర రెడ్డి ప్లస్ జగన్మోహన్ రెడ్డి. అందులో రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నారు, ప్లస్ ఆయన జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి చేసి ఆయన చంపించాలి చేశాడండి. పరిటాల రవి అంటే ఎవరో అందరూ మీకు అందరికీ తెలిసి, ఎంత పెద్ద నాయకుడు, ఎన్ని సేవా కార్యక్రమాలు చేశారు అందరికీ తెలిసిన విషయమే. అంత నరహంతకులు అండి. ఈ నీతులు చెప్తున్నాడు. ఈ నీతులు మీకు నెక్స్ట్ పెద్ద వీడియోలో వచ్చి చూపిస్తానండి. ఓకే ఫ్రెండ్స్.